నమస్తే వెల్కమ్ టు టీ10 అదానిపై జేపీసీ విచారణ మణిపూర్లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే। ఈ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్ భవన్ చేపట్టారు। పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు। ప్రధాని నరేంద్ర మోడీ అండదండలతో అదాని దేశంలోని వ్యవస్థలను, బ్యాంకులను మభ్యపెడుతున్నారని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు। అనంతరం రాజ్ భవన్ సమీపంలో రోడ్డుపై సీఎం రేవంత్, మంత్రులు, నేతలు బైఠాయించి నిరసన తెలిపారు। వినతి పత్రం అందించేందుకు గవర్నర్ అనుమతిని ఇవ్వకపోవడంతో రాజ్ భవన్ కు 100 మీటర్ల దూరంలోనే రేవంత్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు। అదాని అంశంతో పాటు మణిపూర్ అల్లర్లపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు। ఇది వాటి న్యూస్, చూస్తూనే ఉండండి టీ10।